నీ తమ్ముడికి ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. మర్యాదగా ఆపేస్తే బాగుంటుంది. అది చెప్పడానికి నువ్వెవడురా? నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తా. అవును, నా తమ్ముడిపై పోటీగా నిలబడిన వ్యక్తి నువ్వేనా? అది నేనేరా. అప్పుడే నీకు బెస్ట్ టైం చోట్ అయింది. ఎందుకంటే ఆ పోటీలో నీ తమ్ముడిని నేను చిత్తగా ఓడిస్తాను. ఆ దెబ్బకే నీ పొరుగు పోతాది. పిల్ల కొంక, నా రాజకీయ అనుభవం వయసు లేదు నీకు. నా గురించి పూర్తిగా తెలియక నాతో విరోధం పెట్టుకుంటున్నావు. రే ఆర్కే నాయుడు, నీ గురించి మొత్తం నాకు తెలుసు. నేను చదువుతున్నా కాలేజీలో రాధానే అమ్మాయిని హత్య చేయించిన ముద్దాయి అని నాకు తెలుసురా. తెలిసినా నువ్వు నన్నేం చేయలేరా? అలాంటివి నువ్వు 100 కేసులు నాపై పెట్టినా నాకు శిక్ష పడదు. ఒక పక్కన నాయని కొంటా, అడ్డు వస్తే అడ్డు తొలగిస్తా. రే ఆర్కే నాయుడు, ఆ కేసులో నీకు సంబంధం ఉందని తెలిస్తే నీ చేతికి వచ్చిన మంత్రి పదవి పోయి నీకు జైల్లో చెప్పకూడదు మిగిలితదరా. అది తెలుసుకో. పవన్, మాతో చేతులు కలుపు. ఈ స్టేట్కి యూత్ ప్రసన్నం చేస్తా. నీకేం కావాలంటే అది చేసి పెడతా. లేదా నాకే ఎదురొచ్చి నన్నే నీ కొట్టాలని ఆలోచిస్తే నా కొడక నిన్ను చంపి నా కాంపౌండ్ ఉన్న కుక్కలకి మేతగా విసిరేస్తా. నన్నే బెదిరిస్తున్నావురా? నేను ఓటర్ని కాదురా, షోటర్ని. నిన్ను నీ సామ్రాజ్యాన్ని కోసడానికి రాజసింహనే ఆయుధం వస్తుంది. నీ పని అయిపోయినట్టేరా. అలాంటివి ఎన్ని సింహాలు వచ్చినా ఈ అధికారి సింహాన్ని ఎవ్వరు ఏమి పీకలేరు. ఎందుకంటే పవన్ నా చేతిలో ఉంది. నేను కానీ కన్ను ఎర్ర చేస్తే నా కొడకల్లారా నిన్ను ఆ రాజా గాని కుక్కను కాల్చండి కాల్చేస్తారు. ఆర్కే నాయుడు, ఇకపై నీ ఆటలు సాగు. ఎందుకంటే సిబిఐ శరణ్ గారిని రంగంలో దించింది హైకమాండ్. నిన్ను నీ దొంగ వ్యాపారాలు బయట పెట్టడానికే రంగంలో దించింది హైకమాండ్. అయితే నన్ను ఢీ కొట్టడానికి రెడీగా ఉండు. ఈ సిటీకి ఎవడో కొత్త కమిషనర్ వస్తున్నాడంట.